హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ వీడియోలో ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ చేయబోతున్నానండి. మీరందరూ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే నేర్చుకోవడానికి, ఎదగడానికి, వాళ్ళ ఫ్యూచర్ పట్ల బాధ్యత వహించడానికి ఇంట్రెస్ట్గా లుకింగ్ జోన్లో ఉంటారో మీ అందరి కోసం ఎగ్జైటింగ్ న్యూ సిరీస్ని మేము స్టార్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. అదే స్టడీ విత్ మీ. ఇందులో కొన్ని బుక్స్ సెలెక్ట్ చేసి ఆ బుక్లో ఉన్న ప్రతి చాప్టర్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంటే గతంలో ఎవరు కూడా ఈ ఐడియాతో షేర్ చేయలేదండి. కొత్తగా ఒక కొత్త ఐడియాతో ఇవాళ మీ ముందుకు ఈ సిరీస్ని మేము తీసుకొచ్చాము. ఇందులో బుక్స్కి సంబంధించి ప్రతి చాప్టర్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కంప్లీట్గా డిస్కస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బుక్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనం ఇండెక్స్ కనుక చూసుకుంటే టోటల్గా ఇంట్రడక్షన్తో కలిపి 24 టాపిక్స్ ఉన్నాయి. 24 టాపిక్స్ని ఒక్కొక్క టాపిక్ని ఒక్కొక్క వీడియో లాగా ఇక్కడ మనం క్రియేట్ చేస్తాము. వెల్కమ్ వన్స్ అగైన్ అండి. ఇంట్రడక్షన్ వీడియో మీరు అందరు చూసే ఉంటారండి. సో బుక్లో మనము ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, 3 పార్ట్స్గా దీన్ని డివైడ్ చేశారని. అందులో ఫస్ట్ పార్ట్లో మనం ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నామండి. ఇందులో మనకి కింద ఇక్కడ చూడండి. సో మీ భవిష్యత్తును మీ ఆధీనంలో ఉంచుకోండి, మీకంటూ ఒక వ్యాపారం ఎందుకు. ఇక్కడ మనకి ఆర్థిక వ్యవస్థ గురించి ప్లస్ దానికి కారణాలు, ఆర్థిక సంక్షోభం గురించి, వీటన్నిటి గురించి మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అధ్యాయం 1, నియమాలు మారాయి, ద రూల్స్ హ్యావ్ చేంజ్డ్. ఆయన అమెరికా గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మనమంతా కూడా ఇండియాని కన్వర్ట్ చేసుకుందాము. మనం సమస్యల యుగంలో జీవిస్తున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాలో భయాందోళనల ఛాయలు పరుచుకొని ఉన్నాయి. వార్తాపత్రికల్లోని పతాక శీర్షికలలోను, బోర్డ్రూమ్ సమావేశాల్లోనూ, వంటింట్లోని డైనింగ్ టేబుల్ ముందు ఇవి బయటపడుతూ ఉంటాయి. ప్రపంచీకరణ, అవుట్సోర్సింగ్, బయటి వారి చేత చవకగా పని చేయించుకోవటం. కొన్ని కంపెనీస్ పక్క రాష్ట్రాల నుంచి, పక్క ఊళ్ళ నుంచి పీపుల్ని తీసుకొచ్చి వర్క్ చేయించడం అనమాట. డౌన్ సైజింగ్, ఉద్యోగాలు తగ్గించడం. అంటే 100 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీలో 50 ఎంప్లాయీస్ నుంచి ఆ 50 ఎంప్లాయీస్తోనే వర్క్ చేయించడం అనమాట. ఫోర్ క్లోజర్స్, తనఖా ఆస్తిని విడిపించేందుకు హక్కును తీసేయడం. సబ్ ప్రైమ్ మార్ట్గేజెస్, అప్పులు చెల్లించలేకపోయిన పరిస్థితుల్లో ఎదుర్కోవాల్సిన నష్టాలు. పోంజీ స్కీములు, అంటే దగాకోరు అనమాట. షేర్ మార్కెట్ పతనం, వ్యాపార మాంద్యం. ఇలా ఒకటి తర్వాత మరొకటి అన్ని చెడు వార్తలే. 2009 సంవత్సరంలో మొదటి కొన్ని నెలల్లో అమెరికన్ కంపెనీలలో పనిలోంచి తీసివేసిన ఉద్యోగుల సంఖ్య నెలకి 2.5 లక్షలకు చేరింది. ఇక్కడ అర్థమై ఉంటుందండి. సో నెలకి 2.5 లక్షల మందిని ఉద్యోగాల్లోంచి తీసేస్తున్నారు. 2009 ఆఖర్లో దీనిని నేను రాస్తుండగా నిరుద్యోగుల శాతం 10.2కు చేరింది. అది ఇంకా పెరుగుతూనే ఉంది. ఇదంతా కూడా 2009 మాట అండి. ఇది 2024, అంటే ఇంకా పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. ఇది మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఇక్కడ. ఇక పాక్షిక నిరుద్యోగం, మీరు మీ ఉద్యోగంలోనే ఉంటారు కానీ మీరు పనిచేసే గంటలు దానికి సరిసమానంగా మీకు అందాల్సిన మీ జీతం కఠినంగా కోత కోయబడుతుంది. దీనికి అర్థం ఏంటంటే చాలామందికి అన్ఎంప్లాయ్ గురించే తెలుస్తుందండి. కానీ ఇక్కడ ఈయన చెప్పేది ఏంటంటే అండర్ ఎంప్లాయ్మెంట్. అన్ఎంప్లాయ్మెంట్కి అండర్ ఎంప్లాయ్మెంట్కి డిఫరెన్స్ ఏంటంటే మీ స్టామినాకు తగ్గది, మీ టాలెంట్ తగ్గ జాబ్ మీరు చేయరనమాట. సో మీరు 10 గంటలు, 12 గంటలు, 15 గంటలు కష్టపడతారు, బట్ మీకు వచ్చే ఇన్కమ్ చాలా తక్కువ ఉంటుంది. దాన్ని అండర్ ఎంప్లాయ్మెంట్ అంటారు. పరిస్థితి మరింత భయంకరంగా ఉంది. లాభసాటి పనులు దొరకకపోవడం అనే మహమ్మారి నుంచి ఎవరూ తప్పించుకోలేకపోతున్నారు. ఎగ్జిక్యూటివ్లు, మధ్యస్థాయి మేనేజర్ల నుంచి పాలన విభాగంలోని ఉద్యోగులు, బ్లూ కాలర్ వర్కర్లు, బ్యాంకర్స్ నుంచి రిటైల్ గుమస్తాలు, వీరందరి ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. ఉద్యోగులకి ఎంతో భద్రత కల్పిస్తుందని మనం ఇంతవరకు అనుకుంటున్న హెల్త్ కేర్, అంటే ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలో కూడా ఎంతో మందిని ఉద్యోగాల్లోంచి తీసేసి సిబ్బందిని తగ్గించేస్తున్నారు. అంటే ఈ పేరాలో టోటల్గా మనకు అర్థం అవ్వాల్సింది ఏంటండి, ప్రతి చోట కూడా ఎంప్లాయ్మెంట్కి సెక్యూరిటీ అనేది లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల కూడా
చాలా మంది ఎంప్లాయ్మెంట్స్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. వాళ్ళు నేర్చుకున్నది ఒక కోర్సు, కొత్త కోర్సు నేర్చుకోవాలి, లేకపోతే ఇలా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో, అదంతా కూడా 2009 నుంచే, అంతకుముందు నుంచి కూడా జరుగుతుంది. సో, 2009లో మన రైటర్ ఇలా చెప్పడం జరిగిందనమాట. కొన్ని కొన్ని విషయాలు ఇక్కడ పెద్ద పెద్ద అక్షరాలతో రాసి చెప్తుంటారండి. 2009లో యూఎస్ఏ టుడే ఒక సర్వే చేసింది. ఇందులో 60% అమెరికన్లు ఈనాటి ఆర్థిక పరిస్థితిని తమ జీవిత కాలంలో అతి గొప్ప సంక్షోభంగా భావించారు. దీని గురించి మీకు చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ కరోనా అండి. సో కరోనా వల్ల మనం ఎంత సఫర్ అయ్యామో అందరికీ తెలుసు. మెయిన్గా ఎంప్లాయీస్, అందులో అవుట్ ఆఫ్ వెళ్ళి చేసిన వాళ్ళు చాలామంది చాలా ఇబ్బంది పడ్డారు. 2008 శిశిర ఋతువులో ఎంతోమంది రిటైర్మెంట్ పోర్ట్ఫోలియోల విలువ హఠాత్తుగా సగానికి సగం లేదా ఇంతకన్నా తక్కువకి పడిపోయింది. స్థిరాస్తుల విలువ నేలకి తాకింది. ఏ ఆస్తులనైతే జనం స్థిరమైనవి, నమ్మదగినవి అని అనుకున్నారో అవి నీటి ఆవిరైపోయాయి. ఉద్యోగ భద్రత పోయింది, చరిత్రగా మారింది. 2009లో యుఎస్ఏ టుడే ఒక సర్వే చేసింది. ఇందులో 60% అమెరికన్లు ఈనాటి ఆర్థిక పరిస్థితిని తమ జీవిత కాలంలోని అతి గొప్ప సంక్షోభంగా భావించారు. ఈ పేరాలో ఏమంటున్నారంటే ఏదైతే ల్యాండ్స్ అనుకున్నామో, ఏదైతే రిటైర్మెంట్ ప్లానింగ్స్ అనుకున్నామో ఇవన్నీ కూడా సడన్ గా మారిపోయాయి అనేది చెప్తున్నారు. అయితే మీకు ఇప్పటికే ఇదంతా తెలుసు, ఆల్మోస్ట్ అందరికీ ఈ విషయం తెలుసండి. సో స్టార్టింగే మనకి సమస్యల యుగం అన్నప్పటి నుంచే ప్రతిదీ మనకి సీక్వెన్స్ గా చెప్తున్నట్లే ఉంటుంది ఇందులో. కానీ బహుశా ఇది మీకు తెలియకపోవచ్చు. నిజానికి ఇదంతా అనుకోకుండా హఠాత్తుగా జరిగిన పరిణామం కాదు. నిజం చెప్పాలంటే ఒక గొప్ప ఆర్థిక సంక్షోభం సంభవించాకే తమ జీవనాధారాలు ప్రమాదంలో పడ్డాయని నిజాన్ని జనం గ్రహించి నిద్రలేచారు. కానీ మీ ఆదాయం రాత్రికి రాత్రి ప్రమాదంలో పడలేదు, అదెప్పుడూ ప్రమాదంలోనే ఉంది. అంటే ఈ పేరాలు ఏం చెప్తున్నారంటే ఇదేదో శుక్రవారం మొదలుపెట్టి శనివారం ప్లాన్ చేసుకొని ఆదివారం స్టార్ట్ చేసింది కాదు, సడన్ గా జరిగింది అయితే కాదు. లాట్ ఆఫ్ ఇయర్స్ నుంచే మనకి ఇటువంటి ఒక డేంజర్ సిచ్యువేషన్ అయితే మనకు ఉంది అని రైటర్ ఇక్కడ చెప్తున్నారు. అమెరికా జనాభాలోని అనేక మంది కొన్ని సంవత్సరాలుగా కత్తి అంచు మీద నివసిస్తూ అతి కష్టం మీద తమ పరపతిని కాపాడుకుంటున్నారు. ఏ క్షణంలోనైనా దివాలా తీసే స్థితిలో ఉన్నారు. తమ నెలవారీ ఖర్చుల కోసం రాబోయే నెల 2 నెలల్లో వచ్చే జీతాల మీద భరోసా పెట్టుకొని కూర్చున్నారు. వారు పొదుపు చేసిన నగదు అంతంత మాత్రమే. ఇంకా చెప్పాలంటే వారికి అదే విధంగానూ తోడ్పడదు. ఈ లైన్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఉద్యోగం చేస్తూ సంపాదించే జీతాన్ని డబ్బు కోసం మీ సమయాన్ని వెచ్చించడం అని అంటారు. అంటే ఎంప్లాయీ తనకున్న టైం అమ్మి మనీ సంపాదిస్తారనమాట. సో టైం ఈక్వల్స్ టు మనీ. తను పెట్టే టైంకి తనకు ఒక రేట్ ఉంటుంది, ఆ రేటుని బట్టి తనకు మనీ వస్తుంది. ఇటువంటి పాయింట్సే మనము ఆ లైవ్ సెషన్లో చెప్పుకుంటాం అనమాట. అందుకనే మీరు పరిస్థితుల్లో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఆ లైవ్ ప్రోగ్రాము ఖచ్చితంగా మీరు చూడండి. ఆర్థిక మాంద్యంలో ఆ ఆదాయాన్ని అస్సలు నమ్మలేము, దానిపై భరోసా ఉంచలేము. ఎందుకంటే ఉద్యోగంలో ఉన్న వారి సంఖ్య తగ్గుతూ వస్తున్నప్పుడు ఆర్థిక వ్యవస్థలో ఖర్చు పెట్టడానికి చేతిలో ఆదాయం అట్టే మిగలదు. ద్రవ్య చలామణి తగ్గడంతో మీరు మీ సమయాన్ని డబ్బులోకి మార్చుకోలేరు. ఈ పేరా చూసుకున్నట్లయితే ఆర్థిక మాధ్యమంలో ఆదాయాన్ని అస్సలు నమ్మలేమని అంటే, ఒకవేళ మీ దగ్గర టాలెంట్ ఉంది బట్ మీకు రైట్ వర్క్ దొరకనప్పుడు మీకు అది ఇన్కమ్గా కన్వర్ట్ చేసుకోలేరు కదా. మీరు టైం పెట్టగలరు బట్ మీకు తగ్గ వర్క్ కూడా దొరకాలి కదా. అంటే అలా మీ సమయాన్ని డబ్బులోకి మార్చుకోలేని స్థితిలో కూడా మీరు రావచ్చు. అలా అని ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేను మీకు అలాగే చెప్పాను. సో ఇక్కడ నుంచి కొంచెం టాపిక్ చేంజ్ అవుతుందండి. ఓకే, నేను మీకు అలాగే చెప్పాను కదా అని ఇప్పుడు నేను అనబోవడం లేదు. అయితే నిజానికి నేను మీకు అలాగే చెప్పాను. కొన్ని సంవత్సరాలుగా నేను ఇది చెప్తూ వస్తున్నాను. ఇక సురక్షితమైన భద్రత ఉన్న ఉద్యోగం అంటూ ఏది మిగల్లేదు. అమెరికాలోని కంపెనీల ప్రపంచం 20వ శతాబ్దంలోని ఒక డైనోసార్. అది ఏ క్షణంలోనైనా అంతరించిపోవడానికి అంచు మీద ఉంది. నిజమైన భద్రత కలిగి ఉన్న భవిత కోసం మీకున్న ఒకే ఒక మార్గం మీరు మీ భవిష్యత్తుని మీ ఆధీనంలో ఉంచుకోవటం. ఈ పేర మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నానండి. సో 20వ శతాబ్దంలో డైనోసార్ లాగా ఏమవుతుందంటే పాత పద్ధతులన్నీ అంతరించిపోవడానికి రెడీగా ఉన్నాయి. మీ భవిష్యత్తును మీ ఆధీనంలో ఉంచుకోవడం అనేది ఇప్పుడు రైట్ చాయిస్.
2001లో నేను నా పుస్తకం బిజినెస్ స్కూల్ ఇతరులకు సాయం చేయాలనుకునే వారి కోసం లో ఇలా రాశాను. ఆ బుక్ లో చెప్పిన టాపిక్ గురించి ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారండి మనకి. అమెరికాలోనే కాక మరెన్నో పాశ్చాత్య దేశాలలో ఆర్థిక విపత్తు రాబోతుందని నేను అనుకుంటున్నాను. ఈ ఆపద రావడానికి కారణం మన విద్యా విధానం. విద్యార్థులకు అవసరమైన వాస్తవిక ఆర్థిక విజ్ఞానాన్ని అందించలేకపోవటమే. 2001లో ఆయన రాసిన బిజినెస్ స్కూల్ అనే పుస్తకంలో ఇటువంటి సిచ్యువేషన్ రాబోతుందని ముందే తెలుసని, సో దానికి మెయిన్ రీజన్ వచ్చేసి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అని. మెయిన్లీ ఇప్పుడున్న యువతకి రియలిస్టిక్ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది అందివ్వకపోవడమే మెయిన్ రీజన్ అని రైటర్ చెప్తున్నారు. ఇది ఎప్పుడు రాశారండి? 2001లో. అంటే అర్థం చేసుకోండి, ఈయన ఎంత ముందు విజన్తో మనకి బుక్ అందించారు అనేది మీరు ఇక్కడ అర్థం చేసుకోండి. అదే సంవత్సరం నైటింగేల్ కానెంట్కి నేను ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నేను ఇలా అన్నాను: మ్యూచువల్ ఫండ్లు మిమ్మల్ని ఆదుకుంటాయని లేదా షేర్ మార్కెట్లోని మీ పెట్టుబడులతో జూదం ఆడుకోవచ్చని కానీ మీరు అనుకుంటే అది మీరు మీ రిటైర్మెంట్ను పనంగా పెట్టినట్టే. స్టాక్ మార్కెట్ పైకి పోయి మీ 85వ ఏట అది హఠాత్తుగా కూలిపోతే అప్పుడు ఏం జరుగుతుంది? దీనిని మీరు నియంత్రించలేరు. మ్యూచువల్ ఫండ్లు మంచివి కాదని నేను అనడం లేదు. నేను అనేది అవి సురక్షితం కావని, అవంత తెలివైన పెట్టుబడులు కావని, నేను నా ఆర్థిక భవిష్యత్తుని వాటి కోసం పనంగా పెట్టను. ఈ పేరాలు మ్యూచువల్ ఫండ్స్ గురించి, నెక్స్ట్ షేర్ మార్కెట్ గురించి లైట్గా టచ్ చేశారండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మ్యూచువల్ ఫండ్స్ చేసుకోవచ్చు కానీ అవంత బెటర్ అని లేకపోతే వాటి మీద డిపెండ్ అవ్వాలని అయితే చెప్పట్లేదు. ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు ఇంతమంది జనం తమ రిటైర్మెంట్ను స్టాక్ మార్కెట్లో పనంగా పెట్టలేదు. అది వేలం వెరితనం. సోషల్ సెక్యూరిటీ మిమ్మల్ని ఆదుకోవడానికి ఉంటుందని మీరు అనుకుంటున్నారా? అదే అయితే ఈస్టర్ బన్నీ మీద కూడా మీకు భరోసా ఉందన్నమాట. మార్చి 2005లో నేను ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో ఇలా అన్నాను: కాగితం మీదున్న సంపదకున్న గొప్ప బలం ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకోవడం. అయితే అదే దానికున్న గొప్ప బలహీనత కూడా. షేర్ మార్కెట్ మరోసారి పతనం చెందుతుందన్న సంగతి మనందరికీ తెలుసు. మరోసారి మనం అందరం ఘోరంగా నష్టపోతాం. మీరు ఎందుకు అలా చేస్తారు? తర్వాత ఏం జరిగింది? మార్కెట్ మరోసారి పడిపోయింది. ఎంతో మంది నష్టపోయారు. ఎందుకని? ఎందుకంటే మనమంతా మన అలవాట్లకి, మన మొండి ఆలోచన రీతులకి బానిసలం. వాటిని మార్చుకోలేకపోయాం. మనకంటూ కొన్ని నమ్మకాలు, అపోహలు పెట్టేసుకుంటాం. వాటినే ఏదేమైనా సరే అదే అన్న ఫీలింగ్ ఎక్కువగా వస్తుంటుంది అనమాట. ఒకే పద్ధతుల్ని ఫాలో అవుతూ ఉంటారు, అలవాట్లు మార్చుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక వ్యక్తికి జాబ్ పోయిందనుకోండి, మళ్ళీ జాబే వెతుక్కుంటారు. అదే ఒక వ్యక్తి పొరపాటున బిజినెస్లో నష్టపోయారనుకోండి, అమ్మో ఇలాంటివి మళ్ళీ చేయకూడదని ఆలోచిస్తారు. అంటే కొన్నిటి మీద కొన్ని ఆలోచనలు ఎలా ఉండిపోయినాయి అంటే అవి లేకపోతే ఇంకా నా లైఫ్ లేదన్నట్లుగా కొన్నిటిని బాగా నమ్మేస్తారు. నేను ఈ పనే చేయగలను, నాకు ఈ పనే వచ్చు, నేను ఇదైతేనే చేయగలను, ఇట్లా కొన్ని నమ్మకాలు పెట్టేసుకుంటారు. అవి మార్చుకోవాలి, వాటిలో నుంచి బయటకు రావాలి. అందుకని ఫస్ట్ కూడా చెప్పాం, మిమ్మల్ని మీరు మార్చుకుంటే తప్ప మీ లైఫ్ మారదు. అదే మెయిన్ పర్పస్ అనమాట. 1971లో అమెరికా ఆర్థిక వ్యవస్థ బంగారాన్ని ప్రమాణంగా తీసుకోవడం మానేసింది. చట్టసభ అనుమతి లేకుండానే ఇది జరిగింది. అయితే ఇది చోటు చేసుకోవడమే ముఖ్యమైన విషయం. ఇది ఎందుకంత ముఖ్యమైనది? ఎందుకంటే గోల్డ్ స్టాండర్డ్కి బదులుగా మనం మనకి ఇష్టం వచ్చినన్ని నోట్లని ముద్రించుకోవడం మొదలుపెట్టాం. ఆ నోట్ల విలువ ఎటువంటి వాస్తవికమైన దృఢమైన విలువలపై ఆధారపడి లేదు. వాస్తవానికి ఇలా దూరంగా తొలగడం చరిత్రలో అన్నిటికన్నా అధికమైన ఆకస్మిక ఆర్థిక విజృంభణకు ద్వారాలు తెరిచింది. తర్వాత 3.5 దశాబ్దాల్లో అమెరికాలోని మధ్యతరగతి జనంలో పెద్ద విస్ఫోటనం సంభవించింది. డాలర్ విలువ తగ్గుతూ రావడంతో కాగితాల మీద స్థిరాస్తులు, ఇతర ఆస్తుల విలువలు విపరీతంగా పెరిగిపోయాయి. సాధారణ జనం కోటీశ్వర్లు అయ్యారు. హఠాత్తుగా ప్రతి ఒక్కడికి ఎప్పుడైనా ఎక్కడైనా రుణ సదుపాయం లభించసాగింది. వసంత ఋతువులో వానలు పడ్డాక లేచే పుట్టగొడుగుల్లా క్రెడిట్ కార్డులు పుట్టుకొచ్చాయి. ఈ క్రెడిట్ కార్డుల మీద చేసిన రుణాలు తీర్చుకోవడం కోసం అమెరికాలో తమ ఇళ్లను ఏటీఎం లాగా వాడటం ప్రారంభించారు. అప్పులు తీసుకునేవారు అప్పు తీర్చడం కోసం ఇళ్ల మీద అప్పులు చేసేవారు. అప్పు తీసుకొని ఇల్లు కొనేవారు.
ఈ పేరాలో ఏం చెప్తున్నారంటే మనకి అది నీడ్ ఉంది అంటే కొత్త కొత్త కంపెనీస్ అన్ని పుట్టుకొచ్చేస్తాయి. అదే ఇక్కడ చెప్తున్నారనమాట. ఇంతకీ స్థిరాస్తుల విలువ ఎప్పుడూ పైకే పోతుంది కదా? అవునా? కాదు. 2007 కల్లా మనం ఈ ఆర్థిక బుడగని దానిలో నింపగలిగినంత వేడి గాలితో నింపాం. యథార్థంతో సంబంధం లేని ఇది ఢామ్ అని పేలిపోయి మళ్ళీ నేల మీద పడిపోయింది. స్థిరాస్తుల విలువ గురించి ఎప్పుడైనా డౌన్ అవ్వచ్చు, పరిస్థితులు ఎలా అన్నా మారొచ్చు అన్న విషయం గురించి ఇక్కడ చెప్తున్నారు. కేవలం లెహ్మాన్ సోదరులు, బేర్ స్టియర్నస్ నాశనం కాలేదు. కోట్ల మంది అమెరికన్లు తమ 401k రిటైర్మెంట్ ప్లాన్లను, పెన్షన్లను, ఉద్యోగాల్ని కోల్పోయారు. 18th పేజీలో దారిద్ర్య రేఖకి దిగువన జీవిస్తున్న వారి సంఖ్య అధికారికంగా త్వరితగతిన పెరుగుతోంది. కాగా 65 ఏళ్ల వయసు నిండిన తర్వాత కూడా పనిచేస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. 1950 దశకంలో జనరల్ మోటార్స్ అమెరికాలో అతి శక్తివంతమైన కార్పొరేషన్గా ఉంటున్నప్పుడు దాని అధ్యక్షుడు అన్న మాటలు వార్తాపత్రికలో అందుకొని వాటిని ఒక నినాదంగా మార్చివేసి కొన్ని దశాబ్దాలు వాడాయి. జిఎంలో పరిస్థితులు ఎలా ఉంటే మన దేశంలోని పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. చూడండి, బహుశా ఇది మంచి వార్త కాకపోవచ్చు. ఎందుకంటే 2009లో జిఎం దివాలా తీసింది. నగదుకి బదులు ఐఓయుల రూపంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో తన బిల్లులు చెల్లించింది. సరిగ్గా ఇప్పుడు సొంత ఇల్లున్న అమెరికన్ల శాతం కిందకు పడిపోయింది. ఇళ్లను తాకట్టు పెట్టి తీసుకున్న అప్పులు చెల్లించకపోవడంతో బ్యాంకులు ఆ ఇళ్లను స్వాధీనం చేసుకున్నాయి. వీటి సంఖ్య బాగా పెరిగింది. మధ్యతరగతి కుటుంబాల సంఖ్య తగ్గిపోయింది. పొదుపు ఖాతాలు అంటూ ఏవైనా మిగిలితే అవి మరింత తగ్గిపోయాయి. దారిద్ర్య రేఖకి దిగువన జీవిస్తున్న వారి సంఖ్య అధికారికంగా త్వరితగతిన పెరుగుతోంది. కాగా 65 ఏళ్లు వయసు నిండిన తర్వాత కూడా పనిచేస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. నేను ప్లాన్స్లో కూడా ఈ విషయం చాలాసార్లు చెప్పానండి. 60 years 70 years ఉన్న పీపుల్ కూడా ఇవాళ గడ్డి మోపులతోనూ ఏటీఎంస్ దగ్గర ఎందుకు వర్క్ చేస్తున్నారు అంటే ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం వల్ల. ప్లానింగ్ గురించి ఈ బుక్ లో మనకి చాలా క్లియర్ గా రాశారండి. ఈ బుక్ మనము ఎంత అర్థం చేసుకుంటే మన లైఫ్ అంతా చేంజ్ అవుతుంది. ఈ బుక్ నేను ఖచ్చితంగా ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళకి 15 years నుంచి అండ్ ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ కూడా నేను ఈ బుక్ బాగా రికమెండ్ చేస్తాను. కొత్తగా దివాలా తీస్తున్న వారి సంఖ్య ఆకాశాన్ని అంటుకుంటోంది. ఇకపోతే ఎంతో మంది అమెరికన్లకి రిటైర్ అయ్యాక జీవితాలు వెళ్ళబొచ్చడానికి తగినంత డబ్బు లేదు. కనీస అవసరాలు తీర్చుకునే స్థితిలో కూడా వారు లేరు. ఈ చెడు వృత్తాంతం అంతా మీ దృష్టిలోకి వచ్చిందా? తప్పక వచ్చే ఉండాలి. దీనిని తెలుసుకున్నది మీరొక్కరే కాదు. అన్ని చోట్ల అమెరికన్లు నిద్రమత్తులోంచి బయటపడ్డారు, అప్రమత్తులయ్యారు. ఇది గొప్ప విషయమే. ఇప్పుడు మీరు మేల్కొన్నారు, ఏం జరుగుతుందో గ్రహిస్తున్నారు. అందుకే మనం దీన్ని లోతుగా పరిశీలిద్దాం. అసలు విషయం ఏమిటో తెలుసుకుందాం. దీని గురించి మీరేం చేయగలరో చూద్దాం. ఇది ఒక నూతన శతాబ్ది. వ్యూవర్స్, ఇక్కడ మనందరికీ క్లారిటీ వచ్చే విధంగా రైటర్ చాలా కొత్త కొత్త విషయాలు మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ చాప్టర్ మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. చూడండి, నా చిన్నతనంలో నా తల్లిదండ్రులు ఇదే ఫార్ములాని నాకు నేర్పించారు. బహుశా మీరు కూడా దీన్నే నేర్చుకొని ఉంటారు. స్కూల్కి వెళ్ళు, బాగా చదువుకో, మంచి మార్కులు తెచ్చుకో, అప్పుడే నీకు సురక్షితమైన ఉద్యోగం దొరుకుతుంది. ఎంతో ఎక్కువ జీతం నీకు ఇస్తారు, వేరే లాభాలు కూడా ఉంటాయి. ఆ తర్వాత నీ ఉద్యోగమే నిన్ను అన్ని విధాలా ఆదుకుంటుంది. ఈ పేరా చాలా మందికి, మోస్ట్ ఆఫ్ పీపుల్ ఈ ఇండియాలోనే 98% పీపుల్కి ఇది మ్యాచ్ అవుతుందండి డెఫినెట్గా. ఎందుకంటే మనకు కొన్ని కట్టుబాట్లు వచ్చేసాయి. ఆ కట్టుబాటులో ఇదొకటి నెంబర్ 1 అనుకుంటున్నా నేనైతే. కొంతమందికి సీక్వెన్స్గా ఉంది ఈ సెంటెన్స్ అనేది నాకు కామెంట్ చేయండి. అయితే ఇదంతా పారిశ్రామిక యుగం నాటి ఆలోచన. మనం ఇప్పుడు పారిశ్రామిక యుగంలో లేం. మీరు పనిచేస్తున్న సంస్థ మిమ్మల్ని ఏ విధంగానూ ఆదుకోదు. పారిశ్రామిక యుగం అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అండి. వీటి మీద కూడా మన దగ్గర క్లాస్ ఉంది, రెవల్యూషన్ అనే క్లాస్ ఉంది. సో మా క్లాసెస్ మిస్ అవ్వద్దంటే మేము చెప్పినట్టు మా కమ్యూనిటీలో యాడ్ అవ్వండి. లాట్ ఆఫ్ క్లాసెస్, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. అవన్నీ కూడా మీరు లెర్నింగ్ పీరియడ్లో రాగలిగితే చాలా తెలుసుకోవచ్చు. ఇందులో ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకోదు, మరెవరూ మీకు సాయానికి రారు. ఇది కొత్త శతాబ్దం. రూల్స్ మారిపోయాయి.
అంతే కదండి. ఉద్యోగం సురక్షితమైందని నా తల్లిదండ్రులు నమ్మారు. కంపెనీ పెన్షన్లను, సోషల్ సెక్యూరిటీని, మెడికేర్‌ని నమ్ముకున్నారు. ఇవన్నీ గతించిపోయిన కాలం, మిగిల్చిన ఆలోచనలు. 19థ్ పేజీకి వచ్చామండి. పూర్తిగా అరిగిపోయి కాలం చెల్లిన ఆలోచనలు. ఇవాళ ఉద్యోగ భద్రత అనేది ఒక జోక్. జీవితాంతం ఒకే కంపెనీలో ఉద్యోగం చేయడం అన్న ఆలోచన. ఈ ఆదర్శాన్ని ఐబిఎం తను స్వర్ణయుగంలో ఉన్నప్పుడు సమర్థించింది. టైప్ రైటర్ అంత పురాతనమైంది. ఓకే లిజనర్స్, ఇక్కడ ఏం చెప్తున్నారు? టైప్ రైటర్ అంటే చాలా మందికి ఐడియా ఉండొచ్చు. సో టైప్ రైటర్ ఎప్పుడు వాడేవాళ్ళం అంటే ఆల్మోస్ట్ కంప్యూటర్ రాకముందు. సో ఆ టైంలో ఆలోచనలు అన్నట్లుగా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మనకి. ఎంతోమంది తమ 401k రిటైర్మెంట్ ప్లాన్లు సురక్షితమైనవని భావించారు. ఎందుకంటారా? లాభదాయకమైన షేర్లు గల కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ల వాటికి మద్దతులు ఇచ్చాయి కదా. మరి ఆ ప్లాన్లు గాడి ఎందుకు తప్పుతాయి? అయితే జరిగిందేమిటంటే ప్రతిదీ గాడి తప్పింది, నేల కూలింది. ఒకప్పుడు పవిత్రంగా భావించిన ఈ గోవులు పాలివ్వడం మానేయడానికి కారణం ఆ ఆలోచనలన్నీ పెన్షన్లు, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ భద్రత పాతబడిపోవటమే. నేను చదువుతుంటేనే మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నానండి. అదంతా పారిశ్రామిక యుగపు ఆలోచన. మనం ఇప్పుడు సమాచార యుగంలో ఉన్నాం. సో ఇది మనం హైలైట్ చేద్దామండి. ఇన్ఫర్మేషన్ ఎరా అంటారు. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎరాకి సంబంధించి మనం కొన్ని ప్రోగ్రామ్ చేయబోతున్నాము. అందులో 26 జనవరి చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. మనం సమాచార యుగం ఆలోచనలను అనుసరించాలి. అదృష్టవశాత్తు జనం వినడం, నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఒక గుణపాఠం నేర్చుకోవడానికి కష్టాలు పడి ఆపదలను ఎదుర్కోవాల్సి రావడం సిగ్గుపడాల్సిన సంగతే. కానీ జనం అంతా వీటిని నేర్చుకోవడంపై కనీసం తమ దృష్టి పెడుతున్నారు. ఒక గొప్ప సంక్షోభం, .com కంపెనీలు మునిగిపోవడం, 9/11 తర్వాత ఏర్పడిన ఆర్థిక దుష్పరిణామాలు, 2008లో భయంకరమైన ఆర్థిక విపత్తు, 2009లో మాంద్యం అనుభవంలోకి వచ్చిన ప్రతిసారి మరింత మంది జనం భద్రత కల్పించే పాత విధానాలు ఇక ముందు ముందు తమకి ఏ విధమైన భద్రత మనకివ్వవని అర్థం చేసుకోసాగారు. ఈ పేరాలో ఏం చెప్తున్నారంటే ప్రతి స్టెప్లో ఎప్పుడైతే ఒక ఛాలెంజ్ని ఫేస్ చేయాల్సి వస్తుందో ఆ టైంలో సెక్యూరిటీగా భావించిన ప్రతి విషయము అన్సెక్యూరిటీ అని కొన్ని సిచ్యువేషన్లో తెలుస్తున్నాయి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. కార్పొరేట్ కంపెనీల చుట్టూ అల్లుకున్న కల్పిత కథలకు కాలం చెల్లింది. ఉన్నత పదవుల కోసం కార్పొరేట్ నిచ్చెన పైకి ఎక్కుతూ కొన్ని సంవత్సరాలు గడిపాక మధ్యలో ఆగి మీ చుట్టూ కనిపించే దృశ్యాన్ని చూడటానికి ప్రయత్నించారా? ఏ దృశ్యం అని మీరు ప్రశ్నిస్తారు. మీ ముందున్న వ్యక్తి వెనక వైపు ముందుకు చూస్తే మీకు కనిపించేది అదేగా. మీ శేష జీవితాన్ని అలాగే చూడాలనుకుంటే ఈ పుస్తకం బహుశా మీకోసం కాదు. కానీ మరొకరి వెనక భాగాన్ని చూసి చూసి విసిగెత్తి అలసిపోయి ఉంటే ఈ పుస్తకం చదవడం ఆపవద్దు. ఈ పేరా చాలా చాలా సిమిలర్గా ఉందండి. మీరు అర్థం చేసుకోగలిగితే, అంటే ఒక స్టోరీ రూపంలో చెప్తారు దీని గురించి. సపోజ్ ఒక గొర్రెల మంద వెళ్తుందనుకోండి. వెనుకున్న గొర్రెకి ఏం కనిపిస్తుంది? ముందున్న గొర్రె బ్యాక్ పార్టే కనిపిస్తుంది. ఆ ఎగ్జాంపుల్ని మీరు ఇమాజిన్ చేసుకొని, అంటే ఇక్కడ ఏమంటున్నారు? కార్పొరేట్ నిచ్చెన పైకి ఎక్కుతూ కొన్ని సంవత్సరాలు గడిపాక సర్కిల్లోనే ఉంటున్నాం మనం. సో సమ్ వర్క్ అని ఇదని అది నా సర్కిల్లోనే అలాగే ట్రావెల్ అవుతూ కొన్ని సంవత్సరాలు గడిపాక మన లైఫ్ ఏంటని వెనక్కి తిరిగి చూసుకుంటే అలా మన లైఫ్ ఎలా ఉందనే దాని గురించి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. మరోసారి మూర్ఖులు కాకండి. దీన్ని నేను రాస్తున్నప్పుడు నిరుద్యోగ సమస్య పెరుగుతూనే ఉంది. ఇది చదవటం మీరు పూర్తి చేసే వేళకి ఏమవుతుందో ఎవరికి తెలుసు? పరిస్థితి బహుశా మారిపోవచ్చు. తెలివి తక్కువగా ప్రవర్తించకండి. ఉద్యోగ అవకాశాలు మెరుగై స్థిరాస్తి విలువలు పెరిగి రుణ సదుపాయం మళ్ళీ మీకు కలిగినప్పుడు ఎప్పుడో ఒకప్పుడు అలా తప్పక జరుగుతుంది. సో ఇది హోప్ఫుల్గా అయితే చెప్పలేదండి, బ్రాకెట్లో పెట్టారు. అందుకే భద్రతా ప్రభావం ఉందన్న అపోహలకు మళ్ళీ లోను కాకండి. సెక్యూరిటీ అనేది లేదు అన్నట్టుగానే చెప్తున్నారు. జాబ్ సెక్యూరిటీ, ఇన్కమ్ సెక్యూరిటీ లేదు అని చెప్తున్నారు. మొదట్లో మీలాగే మీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా అదే వలలో చిక్కుకుంది. 2008 వేసవిలో అమెరికాలో గ్యాస్ ధరలు గాలన్కు $4 కన్నా ఎక్కువ పెరిగింది.
దీని మూలంగా ఎస్యూవి లాంటి పెద్ద పెద్ద కార్ల ధరలు పడిపోయాయి. ఎస్యూవి అంటే మనకి కొంచెం హైట్‌గా ఉండేవి, చాలా పెద్ద బళ్ళనమాట. తక్కువ మైలేజ్ వస్తాయి. ఆకస్మికంగా ప్రతి ఒక్కరూ చిన్న కార్ల వైపే, హైబ్రిడ్ బ్రాండ్ వేగన్ల వైపు తమ దృష్టిని మరలించారు. కానీ తర్వాత ఏమైందో గమనించారా? 2009 సరికల్లా గ్యాస్ ధరలు $2 దిగువ పడిపోయాయి. దేవుడు వారిని చల్లగా చూడాలి. జనం మళ్ళీ ఎస్యూవీలని కొనడం మొదలు పెట్టారు. ఒకదాని గురించి చెప్పట్లేదండి. ఒకటి ఏదైనా ఎఫెక్ట్ అయితే దానివల్ల సెకండ్ థాట్ కొన్నిటి మీద ఎలా ప్రభావం చూపిస్తుంది అనే దాని గురించి చెప్తున్నారు. ఏమిటి? మనం నిజంగా పెట్రోల్, ఇంధనం ధరలు ఇలా తగ్గిపోయి ఉంటాయని అనుకుంటామా? గ్యాస్ ధరలు ప్రస్తుతం తగ్గిపోయాయి. అందుకని గ్యాస్‌ని విపరీతంగా కాల్చే భారీ కార్లను కొనడం సముచితమేనా? మనకి నిజంగా అంత హ్రస్వదృష్టి ఉందా? నిజానికి మీతో నేను ఎంతో మర్యాదగా ప్రవర్తించదలిచాను. అందుకే మొదట్లో మూర్ఖత్వం అని వాడాలనుకున్న పదాన్ని ఉపయోగించడం లేదు. దురదృష్టవశాత్తు దీనికి జవాబు అవును. మనం ఒకసారి తెలివి తక్కువగా ప్రవర్తించాం. మళ్ళీ మళ్ళీ అలా ప్రవర్తిస్తూనే ఉంటాం. మనమంతా బాల్యంలో చీమ మిడత కథని విన్నాం. అయినప్పటికీ మనలో చాలామంది మిడతకున్న దురదృష్టినే ఎందుకో కనబరుస్తూ ఉంటాం. గ్యాస్ రేట్ల మీద డిపెండ్ అయ్యి మనం కార్లు కొనడం, అమ్మడం గురించి చెప్తూ చీమ మిడత కథని మనకి ఎగ్జాంపుల్‌గా తీసుకున్నారు. వార్తా శీర్షికలు మీ ఏకాగ్రతకు భంగం కలిగించకుండా చూసుకోండి. మీరు మీ జీవితాన్ని మెరుగుపరుచుకునే మంచి కార్యం నుంచి మీ దృష్టిని మళ్లించడానికి మీ చుట్టూ తెలివిమాలిన కబుర్లు ఎవరో మాట్లాడుతూనే ఉంటారు. అది ఒట్టి గోల. అది ఉగ్రవాదమైన, ఆర్థిక మాంద్యమైన, లేదా ఇటీవల చోటు చేసుకున్న ఎన్నికలకు సంబంధించిన అపవాదులైన. దానికి మీరు ఈ రోజున మీ భవితను నిర్మించుకోవడానికి చేయాల్సిన పనికి ఎటువంటి సంబంధము లేదు. గ్రేట్ డిప్రెషన్, ఆర్థిక మాంద్యంలో ఎంతో మంది సొమ్ము చేసుకున్నారు, కోటీశ్వర్లు కాగలిగారు. మరోవైపు అతి గొప్ప భూములు, ఆర్థిక వ్యవస్థ మేఘాల మీద పరిగెత్తుతున్న సమయాల్లో 1980 దశకంలో రియల్ ఎస్టేట్ రంగం విజృంభించినప్పటి లాంటి సమయాల్లో కొన్ని కోట్ల మంది జనం తమ ఆర్థిక భవిష్యత్తును అదుపులో ఉంచుకోకుండా నిర్లక్ష్యం చేశారు. ఈ పుస్తకం నేను మీతో పంచుకుంటున్న అంశాలలోని ఏ ఒక్కదాన్ని పట్టించుకోలేదు. వారిలో కొంతమంది పరిస్థితులకి ఎదురీదుతూ పోరాటం కొనసాగిస్తే, మరికొంతమంది తమ చేతులెత్తేసి దివాలా తీశారు. ఈ పేరా మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. మన ముందున్న సమస్య ఆర్థిక వ్యవస్థ కాదు, ఆ సమస్య మీరే. ఇక్కడ విడిగా మనకు ఒక సెంటెన్స్ రూపంలో చెప్తున్నారు. యాక్చువల్‌గా రియల్ ఎస్టేట్ ఉన్న టైంలో కూడా చాలామంది ఉపయోగించుకోలేదని, ఏ ప్రొఫెషన్ తీసుకున్నా కూడా ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడే విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ ప్రాబ్లం ఏంటి అంటే డబ్బు కాదు సమస్య. ఆ సమస్య మీరే. ఆ ఆర్థిక వ్యవస్థ సమస్య కాదు, ఆ సమస్య మీరే. అంటే మనమే. సో మనమే సమస్య. దాని గురించి ఇప్పటి వరకు చెప్పడం అనేది జరిగింది. ఇక చూద్దాము. కార్పొరేట్ ప్రపంచంలోని అవినీతి మీద మీకు కోపంగా ఉందా? వాల్ స్ట్రీట్ పెద్ద పెద్ద బ్యాంకుల్లో దానిని జరగనిచ్చినందుకు కోపగిస్తున్నారా? ప్రభుత్వం చేయాల్సినంత చేయనందుకు, లేదా చేయవలసిన దానికన్నా ఎక్కువ చేసినందుకు, లేదా చేయకూడనివి మరింత చేసినందుకు, లేదా సరైన చర్యలు తగినన్ని తీసుకోనందుకు మీకు కోపం వస్తుందా? వెంటనే పరిస్థితిని అదుపులో పెట్టుకోనందుకు మీ మీద మీకే కోపం వస్తుందా? పేరా గురించి ఫ్యూ సెంటెన్స్ చెప్తానండి. ఒకవేళ అలాంటి వ్యక్తి వెళ్ళి ఎవరికైనా దీని గురించి చెప్పారనుకోండి, ఏమంటారంటే చేంజ్ అవ్వడానికి ఇష్టపడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మీకు పైన చెప్పినట్లుగానే అవేవి నమ్మరు. ఏమంటారంటే వాళ్ళకి తెలిసిందే రైట్ అన్న విషయాలు ఎక్కువ చెప్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ థాట్ ప్రాసెస్ అంతా కూడా ఎలా ఉంటుందంటే, మేమంతా సెక్యూర్ జోన్‌లోనే ఉన్నాము అన్న విషయాలు ఎక్కువ చెప్తూ ఉంటారు. సో పీపుల్ థాట్ అండి, నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు. అలా అన్నప్పుడు వాళ్ళే చెప్తూ ఉంటారు, వీళ్ళు జనాన్ని మోసం చేస్తున్నారు, వాళ్ళు జనాన్ని మోసం చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ చెప్పిన సెంటెన్స్ అన్నీ కూడా వాళ్ళ నుంచి నేను విన్న విషయాలేనండి. సో ప్రభుత్వం ఇది చేస్తే బాగుండు, ఈ ప్రభుత్వం వల్ల ఇట్లుంది, ఆ ప్రభుత్వం వల్ల అట్లుంది, లేకపోతే వీళ్ళిట్ట చేశారు, వాళ్ళట్ట చేశారు, ఇక్కడ ఈయన పట్టించుకోవట్లేదు, ఆయన పట్టించుకోవట్లేదు, పెట్రోల్ రేటు పెరుగుద్ది, ఆయన ఇలాగా ఈయన ఇలాగా అని వాళ్ళ చుట్టూ ఉన్న పీపుల్ని బ్లైండ్ చేస్తారు. దేన్ని కూడా వాళ్ళు సీరియస్‌గా తీసుకోరు. రైట్, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. బట్ మనం ఏం చేస్తున్నాం అనేది ఎవరు పట్టించుకోరు. అదే సెంటెన్స్ ఇక్కడ నాకు క్లియర్‌గా అర్థమైందండి. ఇక్కడ ఫైనల్‌గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీ కంఫర్ట్ జోన్‌ని మీరు సెక్యూరిటీ జోన్ లాగా ఫీల్ అవ్వగలిగినప్పుడు మీరు పెట్రోల్ రేట్ పెరిగినా బాధపడకూడదు. రీచార్జ్ రేట్లు పెరిగినా, డిష్ రేట్లు పెరిగినా, లేకపోతే కూరగాయల రేట్లు పెరిగినా మీరు బాధపడకూడదు. బాధపడుతున్నారు అంటే మీరు కంఫర్ట్ జోన్‌లో ఉన్నట్లు. ఈ పారాగ్రాఫ్ ఇప్పటి వరకు విన్న దాంట్లో
నాకు అర్థమైంది చెప్తున్నానండి. జీవితం కష్టాలతో కూడుకొని ఉంది. ప్రశ్న ఏమిటంటే దాని గురించి మీరు ఏం చేయబోతున్నారు? ఫిర్యాదు చేసి ఏడ్చినంత మాత్రాన మీ భవిష్యత్తు సురక్షితం కాబోదు. వాల్ స్ట్రీట్, పెద్ద పెద్ద బ్యాంకులను, కార్పొరేట్ అమెరికాను లేదా ప్రభుత్వాన్ని నిందించినంత మాత్రాన కూడా అది జరగదు. ఈ సెంటెన్స్ నాకు బాగా నచ్చిందండి. ప్రశ్న ఏమిటంటే దాని గురించి మీరు ఏం చేయబోతున్నారు? ఈ క్వశ్చన్ని మనము ఒకసారి మనల్నే వేసుకోవాలి. ఈ క్వశ్చన్లో చాలా డెప్త్ ఉందండి. అర్థం చేసుకున్న వాళ్ళకి నిజంగా లైఫ్లో యూటర్న్ వచ్చినట్టే. ఈ విషయాన్ని క్వశ్చన్ చేసుకున్న రోజున బలమైన భవిష్యత్తు కావాలని కోరుకుంటే మీరే దాన్ని నిర్మాణానికి పూనుకోవాలి. మీ ఆదాయపు మూలాన్ని అదుపులో ఉంచుకున్నప్పుడే మీ భవిష్యత్తును ఆధీనంలో ఉంచుకోవడం మీకు వీలవుతుంది. ఫస్ట్ చాప్టర్ లాస్ట్కి వచ్చేపాటికి ఇక్కడ లాస్ట్ పేరాలో మనకి ఫుల్ క్లారిటీ ఇచ్చారండి. మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. బలమైన భవిష్యత్తు కావాలని కోరుకుంటే మీరే దాని నిర్మాణానికి పూనుకోవాలి. ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలండి? మీ దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి. మీరు మీ ఆదాయపు మూలాన్ని అదుపులో ఉంచుకున్నప్పుడే, అంటే మీ ఇన్కమ్స్ మీరు అనుకున్న విధంగా రావాలి. మీరు ఎంత అనుకుంటున్నారో అంత వచ్చేలాగా మీ ఆదాయం ఉండాలి. అప్పుడే మీ భవిష్యత్తు ఆధీనంలో ఉంచుకోవడం మీకు వీలవుతుంది. అంటే మన లైఫ్ మనకి నచ్చినట్టు ఉండాలంటే దానికి మేజర్ ఒక పిల్లర్ లాగా ఏంటంటే మన ఇన్కమ్ సోర్స్ మనకు నచ్చిన విధంగా ఉండాలి. దట్స్ ఆల్ అండి. ఒక లైవ్ వెబినార్ ఇక్కడ కండక్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు ఏదైతే మీరు చదువున్నారో అది ఒక బిజినెస్ క్లాస్ రూపంలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ యాడ్ అయిన వాళ్ళకి స్పెషల్ బెనిఫిట్ ఏమంటే వాళ్ళు లైవ్గా వాళ్ళ డౌట్స్ అన్నీ కూడా ఆ క్లాస్లో క్లారిటీ తీసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా వాళ్ళ లైఫ్కి సంబంధించి ఏమైనా కన్సల్టేషన్ కావాలన్నా కూడా బై ఫోన్ వాళ్ళతో కాంటాక్ట్ కూడా అవుతాము. చదవడం లాగా కాకుండా ఒక బిజినెస్ క్లాస్ రూపంలో ఈ బుక్ సమరీని మనం వినగలిగితే ఎలా ఉంటుందంటారు? సో దానికోసం ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ ఏంటంటే లైవ్ ప్రోగ్రామ్ వెబినార్ 26th January 2025 ఈవినింగ్ 7 PM. ఈ బుక్ దానికి సీక్వెన్స్గా మనం ఏమేమి టాపిక్స్ అర్థం చేసుకోవాలి అన్న విషయాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. సో లింక్ కోసం ఈ కింద నెంబర్కి లైవ్ అని మీరు మెసేజ్ చేయండి. సో డోంట్ మిస్ ఇట్.